నిన్న నైట్ 'పుష్ప 2 ద రూల్' ప్రీమియర్ చూసాను. రివ్యూ వీడియో ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది రివ్యూ వీడియో కాదు. సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఒకవేళ సినిమా చూడకపోతే చూసొచ్చాక చూడండి. ఈ వీడియోలో వాట్ ఐ లైక్, వాట్ ఐ డిస్‌లైక్ ఇన్ 'పుష్ప' అనేది డీప్‌గా డిస్కస్ చేద్దాం. అంటే డిస్క్రిప్టివ్‌గా విత్ స్పాయిలర్స్ డిస్కస్ చేద్దాం. అండ్ మీరు మన ఛానెల్‌కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ నాకేం నచ్చింది, ఏం నచ్చలేదు అని తెలుసుకోబోయే ముందు 'పుష్ప 2' స్టోరీ ఇదేనా అనే క్వెషన్ మార్క్ ఉండింది. ఎందుకంటే మనకి ఫస్ట్ 'పుష్ప' నుంచి వచ్చిన వీడియో కంటెంట్ 'వేర్ ఈస్ పుష్ప' అనే టీజర్ ఆర్ గేమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దానిలో ఉన్న లాస్ట్‌కి ఇది 'పుష్ప గాడి రూల్' అనే సీన్ తీసేస్తే మిగతాదంతా సినిమాలో ఎక్కడా లేదు. అంటే వేరే స్టోరీ అనుకోని స్టార్ట్ చేసి ఇది తీశారా? లేకపోతే ఆ స్టోరీ మొత్తం పక్కకు వదిలేసారా అనేది క్లారిటీ లేదు. లేకపోతే అది పార్ట్ 3 సుకుమార్ గారే చెప్పాలి. అండ్ ఇప్పుడు వాట్ ఐ డిస్‌లైక్ అనేది చెప్తాను. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు కూడా మీకేం నచ్చింది, మీకేం నచ్చలేదు, ఎందుకు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమాలో స్టోరీ లేదబ్బా! అందరూ సుకుమార్ గారు అది, ఇది అంటున్నారు కానీ సినిమాలో స్టోరీ లేదు. చాలా థిన్ స్టోరీ లైన్. అండ్ ఆ థిన్ స్టోరీ లైన్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ దగ్గర డీవియేట్ అయిపోయి సినిమా ఎటో వెళ్ళిపోతూ ఉంటది. బట్ సీన్స్ పరంగా సినిమా చాలా బాగుంది. అంటే ఒక 4, 5 సీన్స్ చాలా బాగా రాస్తున్నారు. లైక్ 'పుష్ప' శ్రీవల్లికి మధ్య వచ్చే సీన్స్ కానివ్వచ్చు, ఇంటర్వెల్ సీన్ కానివ్వచ్చు, అండ్ పోస్ట్ ఇంటర్వెల్ చేస్ ఎపిసోడ్ కానివ్వచ్చు, ఆ తర్వాత వచ్చే జాతర సీన్ కానివ్వచ్చు, అండ్ క్లైమాక్స్ గుర్తుపెట్టుకోండి. క్లైమాక్స్ సీన్ బాగుంది. బట్ ఆ క్లైమాక్స్‌కి డ్రైవ్ చేసిన సీన్ ఏదైతే ఉందో అది నచ్చలేదు. అది ఎందుకు నచ్చలేదు అనేది తర్వాత నెక్స్ట్ పాయింట్‌లో డీటెయిల్‌గా మాట్లాడను. ఈ సినిమాలో అయితే స్టోరీ లేదు. జస్ట్ పుష్ప, 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 పుష్ప. సరే పేరు 'పుష్ప' అని టైటిల్ పెట్టారు కరెక్టే గానీ ఎంతసేపు పుష్ప, పుష్ప, పుష్ప స్టోరీ ఏముండదు. పుష్పని హైలైట్ చేస్తాం. పుష్పకి ఈగో, పుష్పకి యాటిట్యూడ్, పుష్పకి బాధ అంటే కుదరదు. సినిమాలో స్టోరీ లేదు. సుకుమార్ గారు కొంచెం రైటింగ్‌లో వీక్ అయ్యారు. స్టోరీ రైటింగ్‌లో వీక్ అయ్యారు అనిపించింది. 'పుష్ప 1'కే కొద్దిగా అనిపించింది. బట్ 'పుష్ప 2'కి కంప్లీట్‌గా అసలు స్టోరీ లేదు. ఏం లేదు. జస్ట్ 4, 5 సీన్స్ రాసేసుకొని ఆ సీన్స్ మధ్యలో అవి ఎలా జాయిన్ చేయాలి అని చెప్పి రాసుకున్నట్టు అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ ఐ డోంట్ లైక్ ఈస్ నాకు నచ్చకపోవడమే కాదు సినిమాలో ద బిగ్గెస్ట్ నెగెటివ్ ఈస్ పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ కాకుండా మిగతా పుష్పరాజ్‌కి ఆపోజిట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అంతా చాలా వీక్‌గా జోకర్స్‌ని చేసేసారు సింపుల్‌గా చెప్పాలంటే. 'వన్వర్ సింగ్ షెకావత్' గారిని 'పుష్ప పార్ట్ 1'లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక డేంజరస్ కాప్, ఈగోయిస్టిక్ క్యారెక్టర్ లాగా ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు పార్ట్ 2లో ఆయనది కొద్దిగా స్ట్రాంగ్‌గానే స్టార్ట్ అవుద్ది. బట్ వెళ్ళే కొద్దీ డైల్యూట్ అయిపోయి కంప్లీట్‌గా ఫైనల్‌గా ఆయన ఒక జోకర్ అయిపోతాడు. 'పుష్పకి' ఎక్కడా కూడా నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇస్తున్నట్టు, నెక్ టు నెక్ ఫేస్ ఆఫ్ ఉన్నట్టు ఎక్కడా అనిపించలేదు. ఎంతసేపు 'పుష్ప గెలవాలనే సినిమా తీశారు తప్పితే ఎక్కడా కూడా 'బన్వర్ సింగ్ షెకావత్‌ని' యూజ్ చేసుకొని ఒక స్ట్రాంగ్ ఫేస్ ఆఫ్ పెడదాం అనే సీన్ లేదు. మీరనొచ్చు ఇంటర్వెల్ సీన్ ఉంది గదా బ్రో అని. బట్ ఇంటర్వెల్ వరకు గూడా ఆ డ్రైవ్ చేసే సీన్స్ అన్నీ కూడా వీళ్ళ ఫేస్ ఆఫ్ వచ్చిన ప్రతిసారి గూడా పుష్పనే గెలుస్తూ ఉంటాడు. అండ్ ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉండదు. ఎక్కడ పుష్ప ఓడిపోతాడా? 'బన్వర్ సింగ్' ముందు ఈ ఈగో క్లాష్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు పుష్ప గెలుస్తాడు. ఎక్కడ కూడా 'బన్వర్ సింగ్' గెలుస్తాడు అనే థాట్ వచ్చిన సీన్ ఒక్కటి కూడా లేదు సినిమాలో. విచ్ ఇస్ ఎ సాడ్ థింగ్. అండ్ సునీల్ గారిని జోకర్ చేసేసారు. అనసూయ గారిని జోకర్ చేసేసారు. రావు రమేష్ గారికి మంచి సీన్సే పట్టాయి. బాగానే ఉంది గానీ లైక్ ఆయన పుష్పకి ఆపోజిట్ అయినప్పుడు గూడా ఆయన కూడా జోకర్ అయిపోయాడు. అండ్ సెంట్రల్ మినిస్టర్ జగపతి బాబు కూడా జోకర్ అయిపోయాడు. అంటే ఒక్క స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ గూడా లేదు ఎక్సెప్ట్ పుష్ప. అండ్ ఇంకొకటేంటంటే చేస్ సీన్ అయిపోయిన తర్వాత పుష్పరాజ్‌కి అండ్ ఫహద్ ఫాజిల్‌కి ఇతను గోడౌన్ దగ్గర ఉంటాడు. ఇతను పైన ఎక్కడో ఉంటాడు. ఇద్దరి మధ్య ఒక సైన్ లాంగ్వేజ్‌లో డైలాగ్స్ నడుస్తాయి. ఒక కామెడీ సీన్ లాగా పోర్ట్రే చేద్దాం అనుకున్నారు దాన్ని. బట్ కామెడీ వర్కౌట్ అయినా గూడా 'బన్వర్ సింగ్ షెకావత్' అనే క్యారెక్టర్‌ని ఇంకా వీక్ చేసిన సీన్ ఏదైనా ఉందంటే అదే. అంటే తనకి తనే చెప్పుకుంటున్నాడు నేనొక రెడ్ ఫ్లవర్ అని చెప్పి. అండ్ అందరూ జాతర సీన్ అని ఎలివేట్ చేస్తున్నారు గానీ, జాతర సీన్‌లో గూడా ఒక బొక్కుంది. లైక్
ఎక్కడో సెంట్రల్ మినిస్టర్ రిలేటివ్ పుష్ప ఉండే ప్లేస్‌కి, జాతర జరిగే ప్లేస్‌కొచ్చి, అతను గంగమ్మ తల్లి జాతరలో పార్టిసిపేట్ చేసి, అమ్మాయిని ఏడిపించడం అనేది పుష్పని ఎలివేట్ చేయడానికి చాలా ఫోర్స్‌గా పెట్టినట్టు అనిపించింది. అంటే అక్కడ పుష్పరాజు సారీ కట్టుకున్నాడు. గంగమ్మ తల్లి జాతరలో డాన్స్ ఏసాడు. తర్వాత ఒక ఫైట్ ఉండాలి. ఆ ఫైట్ ఉండడానికి ఎక్కడో ఒక క్యారెక్టర్‌ని తీసుకొచ్చి చాలా ఫోర్స్‌డ్‌గా ఇరికిచ్చి ఆ ఫైట్ సీన్ పెట్టినట్టు అనిపించింది. అయినా ఒక్కటి చెప్పండి. ఎక్కడో సెంట్రల్ మినిస్టర్ రిలేటివ్ పుష్ప దగ్గరికి ఎందుకొస్తాడు? సరే వాడు ఇంతకు ముందు రేపులు చేశారు. డ్రగ్స్, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. జైలుకెళ్ళొచ్చాడు. అది ఇది అని చెప్పారు కరెక్టే. బట్ తను జాతర జరిగే టైంలో అక్కడికొచ్చి అది కూడా గంగమ్మ తల్లి జాతరలో ఆ శారీ అదంతా కట్టుకొని అలా చేయడం అనేది చాలా ఫోర్స్ జస్ట్ పుష్పని ఎలివేట్ చేయడానికే అనిపించింది. అండ్ ఒక్కసారి జాతర ఎపిసోడ్ అయిపోయాక మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ వరకు కూడా ఆ మధ్యలో ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ అన్నీ చాలా డ్రాగ్డ్‌గా సినిమా అంతా అక్కడ పడిపోయింది కంప్లీట్‌గా. సినిమా డిప్ అయిపోయింది. అంటే క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాలి అని చెప్పి ఒక సీన్ ఖచ్చితంగా అలా పడాలి అని చెప్పి తీసుకున్నారు. దట్స్ ఓకే. బట్ ఆ సీన్‌కి డ్రైవ్ చేసిన విధానం ఏది పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక పాడుబడ్డ బంగళా అది ఏదో 'నాగవల్లి' సినిమాలో వెంకటేష్ ఉంటాడు కదా! అలా ఉంటది. అక్కడికి తీసుకెళ్తే పుష్ప ఎళ్ళడం, పుష్ప ఎళ్ళిన తర్వాత చంపేస్తాం, చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి ఇదంతా కట్టేసి తన శారీ తీసేయడం, జాకెట్ లాగడం ఇదంతా 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక ఫార్మాట్ లాగా వస్తుంది. అంటే అందరు డైరెక్టర్లు అదే ఫాలో అయ్యి, సుకుమార్ గూడా అదే ఫాలో అవుతే సుకుమార్‌కున్న గ్రేట్‌నెస్ ఏంటి? అండ్ కొద్దిసేపు ఇది సుకుమారే డైరెక్ట్ చేశాడా అనే డౌట్ గూడా వచ్చింది. ఆ బోయపాటి తీస్తే ఎలా ఉంటదో అలా ఉందబ్బా ఫైట్. అసలు ఎక్కడా గూడా ఇంత లాజిక్ లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి హీరో ఎంజాయ్ చేయలేదు అనట్లేదు. బట్ ఆ సుకుమార్ ఇలా తీసాడేంటి? అంటే ఫైట్స్ తీసినా గూడా కొంచెం లాజికల్‌గానే తీస్తాడు గదా! కట్టుకొని గాల్లోకి ఎగరడం ఏంటి ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. చాలా 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 లౌడ్‌గా ఉంది. చాలా వైలెంట్‌గా ఉంది. ఆ వైలెన్స్ జనాలకు నచ్చుతుంది కానీ బట్ సుకుమార్ నుంచి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఈ డ్రైవ్ చేసే సీన్స్ ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని 2 సార్లు ఫైట్ చేసాడు పుష్ప. ఇంకెప్పుడు ఆపుతారు? ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఒక హీరో ఫైట్ చేయడం, ఒక హీరో ఇదని చూపించడం అనేది ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని రాయడం ఎప్పుడు ఆపుతారు డైరెక్టర్? సుకుమార్ లాంటి డైరెక్టర్ ఇలాంటి సీన్ రాయడం, అలా ఎగ్జిక్యూట్ చేయడం నాకు నచ్చలేదు. అండ్ ఇప్పుడు సినిమాలో ఏమేమి నచ్చాయో చెప్తాను. పుష్ప అండ్ శ్రీవల్లికి మధ్య వచ్చే సీన్స్, ఆ డైలాగ్స్, ఆ రొమాన్స్, ఆ కెమిస్ట్రీ అదంతా ఎంత బాగా వర్కౌట్ అయిందంటే పార్ట్ 1లో ఏంటిది ఇంత ఆడ్‌గా ఉంది అని క్వెషన్ మార్క్ పడిద్ది. బట్ పార్ట్ 2లో ఎంత బ్యూటిఫుల్ రాసారంటే ఒక వైఫ్ అండ్ హస్బాండ్‌కి మీద. అండ్ జాతర ఎపిసోడ్‌లో కూడా నాకు జాతర ఆ డాన్స్ ఇచ్చిన, ఫైట్ ఇచ్చిన ఎక్సైట్‌మెంట్ కంటే పుష్ప ఆ డిప్పుల మీద పరిగెత్తి అక్కడొచ్చి శ్రీవల్లి దగ్గర పడిపోయి ఎందుకు సామి ఇదంతా చేస్తున్నావు అంటే నాకు కూతురు కావాలమ్మీ అంటాడు. ఎందుకు కూతురు అంటే అసలు అక్కడ అల్లు అర్జున్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి మాస్టరు. వేరే లెవెల్. మళ్ళీ నేషనల్ అవార్డ్ తీసుకొస్తాడు. రాసి పెట్టుకోండి. రాని రోజు ఇక్కడొచ్చి నన్ను కామెంట్స్‌లో తిట్టండి. లిటరల్లీ కళ్ళల్లోచ్చి నీళ్లొచ్చేసాయి. శ్రీవల్లి, పుష్ప అక్కడ మాట్లాడుతుంటే. అండ్ ఆ సీన్ అయిపోయిన వెంటనే ఫైట్ ఉంటుంది. ఫైట్ అయిపోయిన తర్వాత పుష్ప వాళ్ళ అన్నొచ్చి ఎందుకు ఈ డ్రామాలు అదంతా ఏస్తున్నావు అని చెప్పినప్పుడు శ్రీవల్లి బోనలాగుంటుంది. ఒక 2, 3 మినిట్స్ డైలాగు అబ్బబ్బబ్బా! మామూలు ఎగ్జిక్యూషన్ కాదది. అసలు చాలా బాగా రాసారు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ టైమ్ నాకు 'రష్మిక మందన్న' గారి యాక్టింగ్ నచ్చింది. అండ్ ఇక్కడే అజయ్ గారి ఫేస్‌లో రియలైజేషన్ వచ్చేసిందా అని అనిపించింది. బట్ మళ్ళీ పుష్పని ఎలివేట్ చేయాలి క్లైమాక్స్‌లో కాబట్టి రియలైజేషన్ రానట్టే పోర్ట్రే చేశాడు. అండ్ ఆ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అయిపోగానే 'సూసేకి' సాంగ్ వచ్చింది. చాలా మంది 'సూసేకి' సాంగ్ రాంగ్ ప్లేస్‌మెంట్‌లో ఉంది. రాంగ్ గెటప్స్‌లో ఉంది అనుకుంటున్నారు. బట్ ఒకసారి ఆలోచించండి. పుష్ప అనేవాడు బయటికి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడో లోపల అంత నలిగిపోతూ ఉంటాడు. తనకున్న ఒకే ఒక్క బాధ ఇంటి పేరు లేదు, ఇంటి పేరు లేదు అని అవమానిస్తూ ఉంటారని చెప్పి. 'సూసేకి' సాంగ్ లిరిక్స్ వినండి. మీకే అర్థమవుతుంది. అక్కడ ఆ సాంగ్ ఎందుకు రావాలి అనేది. అంటే అంత గట్టోడు, మొరటోడు లోపల అంత బాధపడుతున్నాడా అనే టైప్‌లో ఉంటాయి లిరిక్స్. బట్ ఆ సిట్యుయేషన్ ఆ గుడిలో అట్లా డాన్స్ చేయడం అనేది కొంచెం ఆడ్‌గా అనిపించుండొచ్చు. బట్ ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ మాత్రం కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో పెట్టారు. ఇంటర్వెల్ గూడా ఎక్కడ ఒక హై మూమెంట్ రాట్లేదు. ఎలా తీసుకెళ్తాడు అనుకున్నా. ఫస్ట్ టైమ్ 'పుష్పకి' అండ్ 'వనవశిక్ష కవక్‌కి' ఫేస్ ఆఫ్ ఉంటుంది. అది ఒక యాక్షన్ బ్లాక్ ఏం లేకుండా, ఒక హెవీ లౌడ్ ఫైట్ సీన్ లేకుండా, నీట్ డ్రామాతో అసలు అల్లు అర్జున్ అలా చేయడానికి 'గాడ్ ఫాదర్' గారు అలా స్విమ్మింగ్ పూల్‌లో ఉండడానికి, ఆ సీన్ ఒప్పుకోవడానికి
కొంచెం గట్స్ కావాలి. ఆన్ స్క్రీన్ ఏ టాప్ హీరో గూడా అట్లాంటి సీన్స్ చేయడానికి 2, 3 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది 'అల్లు అర్జున్' గారు, 'ఫహద్ ఫాజిల్' గారు ఆ సీన్ ఒప్పుకొని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అండ్ 'పుష్ప' సారీ చెప్పి రిటర్న్ ఎళ్ళేటప్పుడు ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తక్కేదిలే అని ఇంటర్వెల్ కానప్పుడు అతని ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎక్సలెంట్. అంటే ఒక ప్రౌడ్‌నెస్‌తో మళ్ళీ రిటర్న్ వస్తాడు. సుకుమార్ గారు ఈ 3, 4 సీన్స్‌ని 3, 4 బ్లాక్స్‌నైతే చాలా బాగా రాసుకున్నారు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు గానీ, స్టోరీ పరంగా అయితే అది వీక్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సుకుమార్ ఫ్యాన్ అయినా ఒప్పుకోవాలి. ఇంకెవరైనా ఒప్పుకోవాల్సిందే అబ్బా! ఇంక లేదు మాస్, సుకుమార్ తాండవం, సుకుమార్ సంభవం అంటే దాన్ని చేయలేం మనం. ఇవి గాయ్స్ 'పుష్పలో' నాకేం నచ్చాయి, ఏం నచ్చలేదు అని చెప్పడానికి ట్రై చేశాను. ఇది నా ఫస్ట్ ఫేస్ వీడియో. ఎక్కడైనా ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఏదైనా మిస్టేక్ చేసున్నా కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియో నుంచి కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ఈ మూవీ సారీ. బై.